అందరికీ మరొకమారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం బేసన్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూపించబోయే ఈ బేసన్ లడ్డు స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తారో అదే విధంగా తయారు చేస్తున్నాం. దీనికోసం ఒక గ్లాసు మరపట్టించిన మంచి శనగపిండిని తీసుకున్నామండి. మనం మార్కెట్లో కొనుక్కున్నది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఒక గ్లాసు ఆవు నెయ్యిని తీసుకున్నాం. ఈ రెండిటిని ఈ నాన్ స్టిక్లో మేము వేసాం. మీ వీలుని బట్టి మీరు ఏ కడాయి అయినా వాడుకోవచ్చు. ఈ రెండింటిని మూకుట్లో వేసి కలియదిప్పడమే దీని స్పెషాలిటీ అండి. అంటే ఏంటంటే సుమారుగా 15 నిమిషాలైనా దీన్ని అలాగా వేయించాలి. ఆవు నెయ్యిని శనగపిండిని అలా పూర్తిగా తిప్పుతూ ఉండాలండి. ఎక్కడ ఆపకూడదు. ఆపితే అడుగంటుతుంది, మాడుతుంది కూడాను. ఇలా తిప్పుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. శనగపిండి నెయ్యితో కలిసి వేగుతున్నప్పటి వాసన అద్భుతంగా ఉంటుంది. ఈ బేసన్ లాడండి ఒక్కటి తిని మనం ఆగం, అంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఒక్కటి ఆ తిప్పేటప్పుడే మనకు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతాదంతా చాలా సులభంగా ఉంటుంది. ఈ విధంగా మనం పూర్తిగా అది దగ్గర పడేటట్టు తిప్పాలండి. దగ్గరకు వచ్చేస్తుంది, మనకు తెలిసిపోతుంది. దీనికోసం మనం యాలకులు వాడితే వాడవచ్చు, లేకపోతే లేదు. అది పూర్తి ఆప్షనల్ అండి. చాలామంది యాలకులు వేయరు. మేమైతే పంచదారతో కలిపి దంచుకున్న యాలకుల పౌడర్ని వేసుకుంటాం ఇందులో. అది మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత దీనికోసం అదే గ్లాస్తో ఒక కొంచెం తగ్గించుకుని 3/4 గ్లాస్ పంచదార వేసుకుంటే సరిపోతుందండి. లేదు మేము ఎక్కువ తీపి తింటామంటే ఒక గ్లాస్ వేసుకోవచ్చు, కాకపోతే తీపి ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడింది, ఇలా చిక్కబడింది. చాలాసేపు కలిపిన మీదట ఈ విధంగా దగ్గరకు వచ్చిందండి శనగపిండి ఆవు నెయ్యి మిశ్రమం. ఇప్పుడు ఇందులో మేము 35 దగ్గర కొంచెం తగ్గించి గ్లాసుకి పంచదార పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఈ మిశ్రమంలో మరికొంచెం ఆవు నెయ్యి వేసి తిప్పుకున్నాము. చూడండి నురుగులు వచ్చేస్తున్నాయి, బుడగలు వస్తున్నాయి. అంటే ఇది దగ్గర పడి ఇది పూర్తిగా అయిపోవచ్చింది. చాలాసేపు తిప్పాలండి, అదొక్కటే ఇబ్బంది. మిగతా అదంతా కూడా సులభం, ఇంకా రుచి అమోఘం. ఇదిగోండి తయారయ్యాక ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పంచదార తీసుకున్నాము. అది నేను చెప్పాను కదా మీకు, యాలకులు పంచదార మిక్సీ చేసి ఇందులో వేసుకుంటున్నాము. తర్వాత పంచదార కూడా వేరేగా తీసుకొని అది పౌడర్ చేసుకొని పక్కనే పెట్టుకుంటాము. అది ఈ మిశ్రమంలో వేసేస్తాం. వేసేసి ఇప్పుడు మనం ఉండలు చేసుకుంటాం. బాగా కలిపేసుకుంటే దగ్గరకు వచ్చేస్తుందండి. పాకంలో మనం ఇలా తిప్పుతుండేటప్పుడు వేయం, తరువాత వేసుకుంటే బాగుంటుంది. పొడి పొడిగా వచ్చేస్తుందండి చక్కగా. వీలుంటే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకోవచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అంటకుండా చక్కగా ఉండలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా చూసారు ఎలా దగ్గరకు వచ్చేసిందో. మీరు దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి, రుచి అమోఘంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంది. చక్కగా ఇలా 2 చేతులు పెట్టుకొని చాలా నునుపుగా ఉండలు తయారు చేసేసుకోవచ్చు. దీనిని మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో అలంకరించవచ్చు. మేము పిస్తా అటువంటివి ఏమైనా ఉంటే కొన్ని పెట్టాము. మీరు మీ ఇష్టం వచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకోవచ్చు. అద్భుతమైన ఈ బేసన్ లాడు మీరు తప్పకుండా తయారు చేసుకోండి. ఈ వినాయక చవితికి స్పెషల్గా తయారు చేసుకోండి.